సర్వశక్తిమంతుడవు, సర్వోన్నతుడవు, సర్వసృష్టికి కానుభూతులకు మా ఘనమైన దేవ, మీ నామమునకు యేసుక్రీస్తు వారి యొక్క నామములో కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. దేవా, గడిచినటువంటి దినాలన్నింటిలో కూడా ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మా జీవితాల్లో నీవు మాకు తోడుగా ఉండి నీడగా ఉండి మేము చేసినటువంటి ప్రతి ఒక్క ప్రయాణాల్లో పనుల్లో నీ కాపుదలతో మమ్మల్ని క్షేమకరంగా ఉంచి తండ్రి, ఇటు రీతిగా ఒక రాత్రికాల సమయంలో తండ్రి నాయన సరోజిని గారి ఇంటి వద్ద నాయన గృహ కూడికలో మేము అందరం కూడా కలుసుకుని నీ నామాన్ని కనపరచడానికి, నీ విశ్వాసంలో మేము బలపడడానికి నీవు ఇచ్చినటువంటి గొప్ప సమయం బట్టి మరొకసారి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే నాయన కుటుంబం ఏర్పాటు చేసినటువంటి యొక్క గృహ కూడికను బట్టి వారికి కలిగి ఉన్నటువంటి ఆలోచన బట్టి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం దేవ. అట్లే నాయన ఎవరెవరైతే తండ్రి ఈ యొక్క మైక్ ద్వారా తండ్రి ఎవరెవరైతే నీ మాటలు వినిచున్నారు, ఆయన ఈ యొక్క సమయంలో ఇక్కడ వచ్చి ఎవరెవరైతే నీ వాక్యం వినిచున్నారు, ప్రతి ఒక్కరు కూడా వారి హృదయాలను తెరుచుకుని ఈ యొక్క మాటలను గ్రహించి తండ్రి వారి శుద్ధి కలిగినటువంటి బిడ్డలుగా జీవించడానికి, శుద్ధి కలిగినటువంటి బిడ్డలుగా మారడానికి నీ కృపతో నింపి నడిపించండి తండ్రి. నన్ను దైవదాసులు గారు తండ్రి వాక్యం బోధించుండగా తగినటువంటి జ్ఞానాన్ని వారికి ప్రసాదించి వారి పట్ల మీరు మాతో మాట్లాడమని, ఎట్టి రీతిగా తండ్రి నాయన వారు బోధించగలుగుతారో అట్టి రీతిగా మేము గ్రహించగల జ్ఞానాన్ని కూడా మాకు ప్రసాదించమని, జరుగుతున్నటువంటి కార్యక్రమం తోడుగా నీడగా ఉండి నడిపించమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మా మనవులు సమర్పించి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. ఏర్పాటు చేసినటువంటి కుటుంబాన్ని బట్టి జరుగుతున్న ఈ కార్యక్రమంలో దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడాలి అని వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేసినటువంటి మన ప్రియులైన శ్రీనాథ్ గారికి మనందరి తరపున హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను. మహోన్నతమైనటువంటి దేవుని కృప వలన నూతన సంవత్సరాన్ని ప్రారంభించి ప్రతి కుటుంబం దగ్గర వారానికి ఒక్క కూడికను మనం జరిగించుకుంటున్నాము. అట్టి కృతజ్ఞత క్రమంలో జరుగుతున్నటువంటి కోడికలలో ఈ వారంలో సోదరి సరోజనమ్మ గారు రాజేశ్వరి గారి యొక్క కుటుంబం దగ్గర మనం అందరం ఏకీభవించాము. దేవుని కార్యము జరగటానికి కావలసింది గొప్ప సంపద కాదు, గొప్ప కుటుంబం కాదు, గొప్ప మనసు అనేది లేఖనాలు చెబుతున్నాయి. ఈరోజు కూడా ఈ కుటుంబం అదే విశ్వాసం కలిగిన వారుగా ఈ రాత్రి ఇంత చక్కటి కూడికను ఏర్పాటు చేశారు. ఆయన నామం ఎక్కడ కనపరచబడుతుందో అక్కడ ఆయన ఉంటాడు. ఎవరు ఆయన నామాన్ని కనపరుస్తారో వారి జీవితాలను ఎప్పటికైనా దేవుడు ఘనంగా ఎంచుతాడు అనేది లేఖనాలు ఉన్నటువంటి సత్యము, అనేక మంది జీవితాల్లో చూసినటువంటి నిజం. అటువంటి విశ్వాసం కలిగిన వారుగా ఈరోజు ఈ కూడికను ఏర్పాటు చేసినటువంటి రాజేశ్వరి గారికి, సరోజనమ్మ గారికి ప్రత్యేక వందనాలను తెలియజేస్తూ, ఈ కూడికకు స్థానికంగా ఉన్నటువంటి వారు మాత్రమే కాకుండా దూర ప్రాంతాల నుంచి మన చిన్నవానగూడ రోడ్లు సరిగా లేకపోయినా, అసలు రామచంద్రాపురంలో కొంతమందికి ఈ కుటుంబ సభ్యులు అందరూ తెలియకపోయినా, నిజంగా మా రత్నం గారికి రాజేశ్వరి గారి గురించి గ్రూపులో చూడటం తప్ప ఇప్పుడే చూడటం, తెలియకపోయినా ఆ కుటుంబం దగ్గరికి మనం వెళ్ళాలి, ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. రెండవది, ఆ స్థలమందు కూడా దేవుడు ఉండేటువంటి స్థలమే, అది కూడా మహోన్నతమైన దేవుని కార్యమే అని నమ్మినటువంటి వారుగా ఈ స్థలానికి చేరి వచ్చినటువంటి వారికిని, స్థానిక సంఘ సభ్యులకును, ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. రేపు మరలా ఆదివారం కనుక కొద్ది నిమిషాలు దేవుని వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం. మనం నేర్చుకోబోతున్నటువంటి వాక్య భాగంలో ఉన్నటువంటి పాఠం ఏంటంటే, కీడు వెనుక మేలు దాగి ఉందా అనే దాని గురించి నేర్చుకుంటాం. ఈ ప్రశ్న వేస్తే అందరూ చెప్పేటువంటి సమాధానం ఏంటి? కీడు వెనుక మేలు ఉంటుందా ఉండదా? కీడు వెనుక మేలుంటుంది
అనేది అందరూ కూడా అంటారు. కీడు అంటే శ్రమ కలిగినప్పుడు, నష్టం కలిగినప్పుడు. శ్రమలో మరలా దేవుడు సంతోషాన్ని ఖచ్చితంగా కలగచేస్తాడు. కీడులో మరలా దేవుడు మేలు చేస్తాడు. కీడు జరిగిన స్థితిలో మేలును దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు అని మనుషులు మాట్లాడటం మాత్రమే కాకుండా దేవుడు కూడా తెలియపరుచినట్లుగా మనం చూస్తాం. కానీ శ్రమ అనుభవించినటువంటి కుటుంబాలు ఎవరూ లేరు. అందరూ కూడా ఎన్నో శ్రమలు, ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వారుగానే ఉంటున్నారు. ఆ శ్రమల యందు, ఆ కీడు యందు దేవుడు మేలు చేస్తాడని ఎదురు చూసే వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. కానీ కీడు తర్వాత మేలు అనుభవించాలి అంటే దాని గురించి పరిశుద్ధ గ్రంథం అనేది ఏం చెప్తుందంటే, సోదరులు శ్రీనాథ్ గారు చదివిన వాక్య భాగం మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 21వ వచనం చూడండి. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. ఈ వచనం ఒకసారి చదివితే అర్థమయ్యేది కాదు. కీడు వలన జయించబడక మేలు చేత కీడును జయించుము. దీని అర్థం ఏంటి? కీడు వలన మీరు జయించబడవద్దు, మేలు చేత కీడును మీరు జయించండి. అంటే దీని అర్థం ఏంటి? నీకొచ్చిన శ్రమ, నీకొచ్చిన కష్టం నిన్ను చంపేయకూడదు. కీడు వలన నీవు జయించబడవద్దు. నీకొచ్చిన శ్రమలో నువ్వు ఓడిపోవద్దు, నీకొచ్చిన కష్టంలో నీవు ఓడిపోవద్దు. నీకొచ్చిన కీడు నిన్ను చంపకూడదు. కీడు వలన నీవు ఓడిపోవద్దు, జయింపబడకంటే కీడు వలన నీవు జయింపబడక మేలు చేత కీడుని జయించాలి. అంటే ఎలాంటి శ్రమ వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా అది నీ చేతిలో ఓడిపోవాలి తప్ప నీవు దాని చేతిలో ఓడిపోకూడదు. ఎందుకని అంటే కీడైనా, శ్రమ అయినా, బాధ అయినా, బలహీనత అయినా అది కలిగించబడేది అనేకమైన కారణాలు. కానీ ఆ కీడును జయించగలిగే మేలు చేసేది ఎవరంటే దేవుడు. దేవుని నమ్ముకున్న నీకు కీడు, శ్రమ కలిగితే ఆ శ్రమ, ఆ కీడు నిన్ను ఓడించకూడదు, అది నిన్ను చంపకూడదు. దేవుని యందు నీవు కలిగిన విశ్వాసాన్ని బట్టి మేలు చేత కీడును నువ్వే జయించాలి అనే పదం ఉంది. ఇది ఇంకా మనకు అర్థం అవ్వాలంటే కొన్ని ఉదాహరణలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసుక్రీస్తు వారి గురించి ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో జరిగిన సంఘటనలు నిజంగా కొంతమంది ఈ దినాలను యేసుక్రీస్తు వారి శ్రమ దినాలుగా భావిస్తారు. కానీ వాస్తవకంగా మానవ జీవితం అనేదే ఒక శ్రమదినం. యోబు గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాయబడ్డో చూడండి. యోబు గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనంలో భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము లాంటిది కాదా అన్నాడు అక్కడ. అంటే నరుడు భూమి మీద బ్రతుకుతున్న విధానం ఒక యుద్ధము లాంటిది. యుద్ధం అంటే శ్రమ, సుఖమా? యుద్ధంలో ఉన్నటువంటి వాడు ఎలాగైతే పోరాడాలో భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా సాతానుతోనూ, లోక సంబంధమైనటువంటి మనుషులతోనూ, సమస్యలతోనూ, బలహీనతలతోనూ, కుటుంబ సభ్యులతోనూ అనేక రకాలుగా పోరాడుతూనే ఉంటాడు. అంటే మనుషులందరికీ భూమి మీద శ్రమకాలం అనేది ఉంటుంది. ఇలాంటి శ్రమలు పొందుతున్నటువంటి వాళ్ళు వాటిని జయించాలి అంటే కీడు అనేది ఎలా ఉంటుంది, మేలు అనేది ఎప్పుడు పొందుకుంటామనేది మనకు అర్థం అవ్వాలంటే యేసుక్రీస్తు వారు కూడా అపవాది చేత 40 దినాలు అరణ్యంలో శోధింపబడ్డాడు. కానీ అసలు ఆయనకి శోధన అనేది ఆయన పుట్టినప్పటి నుంచే స్టార్ట్ అయింది. పుట్టగానే ఆయన చంపేద్దాం అనుకుంది ఎవరు? హేరోదు రాజు. అప్పటి నుంచే
ఆయనకు శ్రమ, ఆయనను చంపాలనే ప్రయత్నాలు ఆయన బోధించిన దినాల్లో మరి ఎక్కువగా కనపడతాయి. కానీ యేసుక్రీస్తు వారు చూడండి, పేతురు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము 1వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఏం రాయబడ్డది? క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక, క్రీస్తు శరీరమందు శ్రమ పడెను గనుక అంటే క్రీస్తు ఎవరు? దేవుని కుమారుడు. దేవుడు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారే శరీరం మంది పుడితే ఆయన ఏం పొందాల్సి వచ్చింది? శ్రమ పడవలసి వచ్చింది, శ్రమ అనుభవించాల్సి వచ్చింది. అనేకమైన శ్రమలు ఆయన అనుభవించిన సందర్భాన్ని మనం చూస్తాము. యేసుక్రీస్తు వారు శ్రమ అంటే మన పాఠ ప్రకారంగా కీడు కదా, ఆయన శ్రమను, ఆ కీడును శరీరమందు జీవించినంత కాలం అనుభవించాడు. అంటే యేసుక్రీస్తు 2 సంవత్సరాలు భూమి మీద జీవించింది, 33.5 సంవత్సరాలు. 33.5 సంవత్సరాలు స్వజనుల వలన, శాస్త్రులు పరిచయుల వలన, రాజుల వలన, సాతాను వలన ఎన్నో శ్రమలు అనుభవించాడు. అంటే చెప్పాలంటే ఆయన శ్రమ అనుభవించినటువంటి జీవితం 33.5 సంవత్సరాలు. 33.5 సంవత్సరాలు ఆయన శ్రమ అనుభవించి దేవుని మాటకు విధేయుడుగా నిలబట్టాన్ని బట్టి ఆ కీడు ఆయనను పూర్తిగా అంతరింపచేసిందా? ఆ కీడు వలన దేవుడు చేసిన మేలు ఆయన అందరికంటే గొప్పవాడిని చేసిందా? 33.5 సంవత్సరాలు ఆయన శరీరమందు శ్రమపడినను మేలేం జరిగిందంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకున్నట్లయితే, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారికి ఎంత మేలు దేవుడు చేశాడంటే, ఆయన అందరికంటే అధికముగా హెచ్చించి అన్ని నామముల కంటే పైనామం ఆయనకి ఇచ్చాడు. ఎవరికి? యేసుక్రీస్తుకి. అన్ని నామముల కంటే పైనామము, అందరికంటే అధికంగా హెచ్చింపబడే స్థితి ఆయనకి ఎప్పుడు వచ్చింది? శ్రమలు పొందిన తర్వాత, శ్రమలు పొందక ముందేనా? శ్రమలు పొందినప్పుడు వాటిని ఓర్చుకుని, శ్రమలు పెడుతున్నప్పుడు వాళ్ళని క్షమించి, శ్రమల యందు దేవుని చిత్తమే జరగాలని కోరుకున్నప్పుడు ఆయనకేం జరిగింది? మేలు. దేవుడు ఆయనను ఆదివారమున పునరుద్ధానుడుగా తిరిగి లేపి, ఆదివారమున సజీవుడుగా తిరిగి లేపి ఆయనకు ఏమిచ్చాడంట? అందరికంటే అధికమైన స్థానం, అన్ని నామముల కంటే పైనామాన్ని కలగచేశాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు జీవితంలోనే నాకు కీడు అనేది రాకూడదు, శ్రమలు అనేవి నాకు కలగకూడదు అనుకుంటే ఈ మేలు ఆయనకైనా కలిగేదా? శ్రమలు భరించినటువంటి క్రీస్తును బట్టే ఆయనకి ఈ మేలు వచ్చింది. ఆ శ్రమలలో యేసుక్రీస్తు వారు కనుక ఆ శ్రమలకు జయించబడటం అంటే ఓడిస్తే, మీకు అర్థం అవ్వాలంటే యేసుక్రీస్తు వారి గురించి మీ అందరికీ బాగా తెలుసు. యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన శోధింపబడ్డాడు, శ్రమపరచబడ్డాడు. ఎవరి చేత? అపవాది చేత. అపవాది వచ్చి ఆయనను శోధిస్తున్నప్పుడు అపవాది చేతిలో యేసుక్రీస్తు ఓడిపోయారా? 40 రోజులు ఆకలితో ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ఆ 40 రోజుల తర్వాత రాళ్ళు రొట్టెలుగా చేసుకోమని చెప్పినప్పుడు శరీరాశకు లోనయ్యి యేసుక్రీస్తు వారు ఓడిపోలేదు. ఆ తర్వాత సాతానుడు ఎత్తైన స్థలానికి తీసుకుని వెళ్ళి, నీవు దేవుని కుమారుడు అయితే కిందకు దూకై 40 రోజులు ఉపవాసం ఉన్నటువంటి నిన్ను దేవుడు కాపాడడా అన్నప్పుడు ఆయన
డంబముగా ప్రవర్తించి కిందకి దూకేయలేదు. ఇంకా తర్వాత లోకమంతా చూపించి నాకు ఒక్క నమస్కారం చేస్తే చాలు, ఇదంతా నీకు ఇచ్చేస్తానన్నప్పుడు ఆయన శరీరాశకు లోనయ్యి ఆయన ఆ శాతానికి మొక్కలేదు. ఇక్కడ ఈ మూడింట్లో ఎక్కడైనా ఆశపడి అతను గనక రొట్టె తీసుకున్నా, ఆశపడి కిందకు దూకినా, ఆశపడి ఆ సాతానుకు మొక్కినా ఏమైపోయాడో తెలుసా? ఆ సాతాను చేతిలో వచ్చిన ఆ శ్రమ చేతిలో ఓడిపోయేవాడు. అప్పుడు ఏమాడో తెలుసా? కీడు చేత జయించబడిన వాడు అయ్యేవాడు. కీడు చేత జయించబడకుండా ఓర్చుకున్నాడు కాబట్టే మేలు చేత ఆ కీడును జయించగలిగిన క్రీస్తుగా, అన్ని నామముల కంటే పైనామము కలిగిన క్రీస్తుగా ఆయనను మనం చూస్తున్నాం. అంటే దేవుడే మానవుడిగా పుడితే ఆయన కీడు అనుభవించ తప్పలేదు. ఎందుకంటే కీడు వెనక మేలు ఉంటుంది. కీడు లేదంటే దాని అర్థం మేలు కూడా లేదు అని దాని అర్థం. యేసుక్రీస్తు పొందిన ఆ శ్రమ, ఆ కీడును బట్టి ఆయనకు మాత్రమే ఘనత, ఆయనకు మాత్రమే ఆధిక్యత కాకుండా ఆయనను బట్టి మనకు కూడా మేలు జరిగింది. ఏం జరిగింది? ఆయనకేమో అన్ని నామముల కంటే పైనామం ఇవ్వబడింది. మనకి యేసుక్రీస్తు పొందిన శ్రమలు, ఆయన మరణం వల్ల మనకేం కలిగింది? మనకైతే రక్షణ, పాపక్షమాపణ, నిత్య జీవం కలిగింది. అంటే ఆయన శ్రమను సహించటం వల్ల ఆయన మేలు పొందుకున్నాడు. ఆయన మేలుతో పాటుగా మనం కూడా మేలు పొందుకున్నాము. కానీ ఆ శ్రమ ఎంతకాలం అనేది ఒక సుదీర్ఘమైన ఆలోచన. 33.5 సంవత్సరాలు పూర్తిగా దేవత్వాన్ని వదిలిపెట్టి, దేవుని స్వరూపాన్ని వదిలిపెట్టి మానవుడిగా ఈ లోకంలో జీవించే విధానం. 33.5 సంవత్సరాలు సహించే అంత ఓపిక మనకు ఉంటుందా? 33.5 సంవత్సరాలు. కీడంటే ఒక 2 రోజులు, 3 రోజులు, ఒక వారం. అది దాటితే మన విశ్వాసం అనేది దిగజారిపోద్ది. కానీ దాన్ని ఓపిక పట్టి జయించగలిగిన వాడే మేలును చూడగలుగుతాడు అనటానికి క్రీస్తు మొదటి ఉదాహరణ అయితే, ఇంక వ్యక్తిగతంగా మనలాంటి జీవితాలకు వచ్చేటప్పటికి రెండవ ఉదాహరణ చూడండి. ఆదికాండములో 37వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకున్నట్లయితే ఇక్కడ ఒక ఆయన మనకు కనపడతాడు. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయిలుకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకుని పోయిరని రాయబడింది. ఇక్కడ ఉన్నటువంటి మరొక వ్యక్తి ఎవరు? యోసేపు. ఈయన కూడా శ్రమ అనుభవించాడు. ఈయన చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు దేవుడు ఆయనకు ఒక వాగ్దానం చేశాడు. ఏమనంటే, నీ సహోదరుల కంటే, నీ కుటుంబస్తులందరికంటే నేను గొప్పవాడుగా చేస్తాను. అలాగే యోసేపు కూడా చిన్నప్పటి నుంచి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దేవుని యందు భక్తి కలిగిన యోసేపు మేలు పొందాలంటే ఆయన ఏం చూడాల్సి వచ్చింది? కీడు అనే దాన్ని చూడాల్సి వచ్చింది. ఆ కీడు ఎవరి వల్ల వచ్చింది? సొంత సహోదరుల వల్లనే వచ్చిందండి. ఇది చాలా బాధ. ఇలాంటప్పుడు నిబ్బరంగా ఉండటం మరీ కష్టంగా ఉంటుంది. బయట వారెవరో మనం నిందించినప్పుడు, బయట వాళ్ళు ఎవరో మనను అర్థం చేసుకున్నప్పుడు బాధపడేదానికంటే, ఇంట్లో వాళ్ళే మనల్ని అర్థం చేసుకోకపోతే, మనకు దగ్గరగా ఉన్న వాళ్ళే మనం అర్థం చేసుకోకపోతే మనకు వచ్చే కోపం అధికంగా ఉంటుంది. ఉండదా? ఇంతకాలం వీళ్ళతో పాటు ఉన్నాను, ఇంతకాలం వీళ్ళకే అన్నీ నేను చేసి పెట్టాను, కానీ వీళ్ళే నన్ను అర్థం చేసుకోలేకపోయారనే మనసు వాళ్ళ మీదతో పాటుగా దేవుడి మీద కూడా వెళ్ళిపోద్ది. ఆ కోపం వెళ్ళిపోదా? ఇక్కడ యోసేపుకి 11 మంది సహోదరులు ఉన్నారు. ఈ సహోదరులందరూ కలిసి యోసేపును 20 తులాల వెండికి అమ్మేశారు. అప్పుడు ఈయనకి స్టార్ట్ అయింది శ్రమ. 20 తులాల వెండికి అమ్మబడిన యోసేపు వెళ్ళి, ఇక్కడేమో పెద్ద కుటుంబం. యోసేపు తండ్రి గారి పేరేంటి? యాకోబు. అతని ఆస్తి ఎంత?
విస్తారమైన సంపద. చెప్పాలంటే కోటేశ్వరుడు కొడుకుగా పెరగాల్సిన యోసేపు సొంత సహోదరులు చేసినటువంటి పనికి ఎక్కడో ఐగుప్తు దేశానికి వెళ్ళి ఒక దాస్య జీవితాన్ని బతుకుతున్నాడు. దాస్య జీవితం ఎలా ఉంటుందో తెలుసు కదా మనకు. దాస్య జీవితం ఎలా ఉంటుంది, పని చేసే వాళ్ళని ఎలా చూస్తారు. ఈ మధ్యకాలంలో చాలామంది కొయిటికి వెళ్తూ ఉంటారు మా భీమవరం ఏరియాలో. అక్కడికి వెళ్ళిన వాళ్ళు, ఇల్లు వచ్చిన వాళ్ళు చెప్పే పరిస్థితి. మొన్నకైతే ఒక ఆమె పంపించింది వీడియో పెట్టి, అక్కడ పని చేయటం కంటే ఇండియాలో చచ్చిపోతాం మంచిది అనిపిస్తుందంట. అంటే అక్కడ దాస్య పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళు పగలంతా నిద్రపోతారంట, రాత్రులు మెలుకుంటారంట. రాత్రులే ఫంక్షన్లు, రాత్రులే డిన్నర్లు పెట్టుకుని సుమారు 20 మందిని పిలుచుకుని ఆ రాత్రంతా ఇష్టం తిని తాగి పగల పడుకుంటారంట. ఇప్పుడు ఇంట్లో పనిచేసే వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా, నైట్ వాళ్ళు తింటున్నప్పుడు వాళ్ళు తినడానికి కావాల్సినవన్నీ ఎప్పటికప్పుడు వండి పట్టుకెళ్ళి పెడతా ఉండాలి. మొత్తం వాళ్ళ హాలంతా శుభ్రంగా తిని తాగి పుత్తుగా పాడు చేసేస్తారు. ప్రొద్దున ప్రశాంతంగా పడుకుంటారు. వీళ్ళ పని ఏంటో తెలుసా, పగలంతా అవన్నీ క్లీన్ చేసుకోవటం, కడుక్కోవటం, మళ్ళీ సాయంత్రం రెడీ చేసుకోవటం, మళ్ళీ సాయంత్రం 7 దాకా పని ఉంటుంది, మళ్ళీ 7 గంటలకు మళ్ళీ ఫంక్షన్. అసలు గంట కూడా పడుకుంటకుంటుందంట. వీళ్ళని తినమని కూడా ఏ విషయం అందరూ కూడా మాట్లాడంటే అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఎందు శ్రమ అనుభవించేటువంటి పరిస్థితులలో ఒక దాస్య సంబంధమైన జీవితం అనేది ఎలా ఉంటుందో మనం చూడవచ్చు. అలా దాస్య జీవితాన్ని ఇక్కడ ఎవరు అనుభవిస్తున్నారు? యోసేపుకి ఈ బ్రతుకు ఏ వయసు వచ్చేదాకా ఉందో తెలుసా? ఈ దాస్యత్వము, ఈ శ్రమ, ఈ వేదన. ఆదికాండం చూడండి 41వ అధ్యాయంలో 46వ వచనం మనం చూసినట్లయితే, ఆదికాండము 41వ అధ్యాయము 46వ వచనం. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమంతటా సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరములు గలవాడై ఉండేను. అంటే 30 సంవత్సరాల వయసు వచ్చేదాకా యోసేపు ఏమనుభవించాడండి? కీడు, శ్రమ అనుభవించాడు. అంత ఓపిక ఆయనకి, అంత ఓపిక కలిగి ఆ శ్రమ అనుభవించి దేవునికి వ్యతిరేకమైన ఎటువంటి పాపము చేయకుండా దేవుని మీదే విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి 30 సంవత్సరాల వయసు తర్వాత అతను మేలు చూడగలిగాడు. ఎలాంటి మేలు? అతన్ని దేవుడు ఏ స్థితిలో ఉంచాడు? 41-47 చూడండి. ఆదికాండం 41-41. మరియు ఫరో చూడము, ఐగుప్తు దేశమంతటా మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. ఏం జరిగింది ఇక్కడ? ఏ దేశానికైతే దాసుడిగా వెళ్ళాడో ఆ దేశం అంతటి మీద అధికారిగా నిలబడ్డాడు. ఎన్ని సంవత్సరాలకండి? 30 సంవత్సరాలకి. మనం విశ్వాస విషయంలో అబ్రహాము గురించి చాలాసార్లు మాట్లాడుకుంటాం. అబ్రహాముకు దేవుడు పిల్లలు ఇస్తానని చెప్పి ఎన్ని సంవత్సరాలకి ఇచ్చాడు? ఎన్ని సంవత్సరాల కంటే 75 సంవత్సరాల వయసులో చెప్పాడు బిడ్డని ఇస్తానని. ఏ సంవత్సరాలు ఇచ్చాడు? 99-100 సంవత్సరాలు. అంటే అబ్రహాము దేవుడు తనకు సంతానం ఇస్తాడని 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. దేవుడు మేలు చేస్తాడని ఎదురు చూడటమే గొప్ప అయితే, దేవుడు మేలు చేస్తాడు అని శ్రమలో ఓపిక కలిగి ఉండటం ఇంకా గొప్ప కదా. శ్రమలో కూడా ఓపిక కలిగి, కీడు వెనక మేలు ఉంటుంది. ఆ మేలు సంవత్సరానికి జరగవచ్చు, 2 సంవత్సరాలకు జరగవచ్చు, 10 సంవత్సరాలకు జరగవచ్చు. ఇంక చెప్పాలంటే యోసేపుకైతే 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆ మేలును చూడగలిగాడు యోసేపు. కానీ ఆ మేలు కీడుని ఏం చేసింది? జయించలేదా? ఎప్పుడైతే ఐగుప్తు దేశం అంతటి మీద అధికారిగా యోసేపు ఉన్నాడో, తనను ద్వేషించిన అన్నలే వచ్చి అతనికి ఏం చేశారు? నమస్కారం చేశారు. ఒక దాసుడిగా బ్రతికిన యోసేపు అదే దేశంలో రాజు తర్వాత అంతటి అధికారము కలిగిన వాడయ్యాడు. అంటే యోసేపును కూడా దేవుడు అధికంగా హెచ్చించాడు.
అలా హెచ్చించబడటంలో గల కారణం ఏంటో తెలుసా? శ్రమలో మేలుంది అని నమ్మి ఓపిక కలిగి ఉండటం. మనం ప్రార్థన చేస్తే నాకు మేలు మాత్రమే కలగాలి, శ్రమ కలగకూడదు, కీడు కలగకూడదు అనుకుంటామండి. కానీ వాక్యం ఏం చెబుతుందంటే క్రీస్తు సహితము శ్రమ పొందితేనే అధికము హెచ్చింపబడ్డాడు. యోసేపు సైతము శ్రమ అనుభవిస్తేనే అతను అధికంగా హెచ్చింపబడ్డాడు. క్రీస్తు శ్రమ ఆయన నామాన్ని గొప్ప చేస్తే, మనకు రక్షణ తీసుకొస్తే, యోసేపు యొక్క శ్రమ ఆయనకు అధికారం ఇవ్వటంతో పాటుగా యోసేపు గారి జీవితంలో ఆయన కుటుంబానికి ఏం జరిగింది? 7 సంవత్సరాల కరువులో అతని కుటుంబస్తులందరికీ కూడా కరువు లేకుండా పోషించే స్థితి తీసుకొచ్చాడు. యోసేపు శ్రమ ఆయన గొప్ప చేసింది. యోసేపు వచ్చిన శ్రమ ఆ కుటుంబానికి సమృద్ధికరమైన ఆహారం ఇచ్చింది. ఇక్కడ యోసేపే కనుక ఆ శ్రమ విషయంలో విశ్వాసతను కోల్పోయిన వాడుగా, నేనెందుకు ఇలాగ బ్రతికేవాడుగా ఉండాలని ఆలోచించి తన మనసును మార్చుకుని ఉంటే అతనికి అధికారం వచ్చేది కాదు, అతని కుటుంబానికి ఆయనే ఆధారం అయ్యే ఘనత వచ్చేది కాదు. యేసుక్రీస్తు వారు కూడా నేనెందుకు ఈ మనుషుల కొరకు శ్రమ అనుభవించాలి అని అనుకున్నట్లయితే ఆయన నామం పైనామం అయ్యేది కాదు. ఆయన నామాన్ని బట్టి మనమందరం కూడా రక్షణ అనేది పొందేటువంటి వాళ్ళమే కాదండి. మన నిజ జీవితంలో కూడా ప్రాక్టికల్గా ఆలోచన చేసినట్లయితే ఒక విత్తనం ఉంది, అది విత్తనముగా ఉన్నప్పుడు అది పొందేటువంటి శ్రమ అనేది ఎలా ఉంటుందో తెలుసా? విత్తనముగా ఉన్నప్పుడు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనం చూసినట్లయితే 15వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చదువుకుందాం. ఒక విత్తనాన్ని గురించి. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా అనే మాట రాయబడింది. ఒక విత్తనాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్న మాట అంటే, ఇప్పుడు విత్తనముగా ఉన్నప్పుడు, నాకంటే మీకే బాగా తెలుసు, విత్తనాలు వేసినప్పుడు దానికి ఎదురయ్యేటువంటి సమస్యలు ఒక చిన్న విత్తనం విషయంలో ఎలా ఉంటాయంటే, మనం ఒక విత్తనాలు చల్లితే విత్తనాలు చల్లిన తర్వాత అవి మొలకెత్తేదాకా మనుషులు కాపలా పెడతారు. ఏం తినకుండా, పక్షులు తినేయకుండా. అంటే విత్తనముగా ఉన్నప్పుడు అది మొక్కగా చెట్టుగా మారాలంటే విత్తనముగా ఉన్నప్పుడు అది కొన్ని ఎదుర్కొంటుంది. పక్షులు వచ్చి దాన్ని తినేసే ప్రమాదం ఉంటుంది. సరే, పక్షుల నుంచి కలిగేటువంటి ఆ శ్రమ నుంచి అది తప్పించుకుంటే అది కొంచెం ఎదిగిన తర్వాత పశువులు కానీ జంతువులు కానీ వచ్చి దాన్ని తొక్కే పనో దాని చిగుర్లు తినే పనో చేస్తూ ఉంటాయి. పక్షులు ఎలాగా నన్ను తినేస్తున్నాయి కదా అనుకుని అది నీరసించిపోతే, పశువులు జంతువులు నన్ను తొక్కేస్తున్నాయి కదా అని చెప్పి అది తన స్థితిని కోల్పోయి బతకటానికి ప్రయత్నం చేయకపోతే అది చెట్టు అవుతుందా? చెట్టు అవుతుందా? మీరు ఎప్పుడైనా చూడండి, మొక్కల విషయంలో మనం చిగురు కోస్తే మళ్ళీ వస్తూ ఉంటుంది, చిగురు కోస్తే మళ్ళీ వస్తూ ఉంటాయి. అంటే ఎన్నిసార్లు కోసినా మరలా చిగురుస్తూ ఉంటుంది. అలా అది గనక ఓపిక పట్టి చిగురించి మొక్క చెట్టు అయితే ఏం జరుగుతుందో తెలుసా? దాన్ని తినేద్దాం అనుకున్న పక్షులే దాని దగ్గరకు వచ్చి దాని ఆశ్రయాన్ని కోరతాయి. దాన్ని తొక్కేద్దాం అనుకున్న జంతువులు పశువులే దాని నీడలో బతకాలని కోరుకుంటాయి. అంటే ఒక విత్తనానికే అంత గొప్ప స్థితి ఓపిక పట్టినప్పుడు వచ్చినప్పుడు, దేవుని యందు విశ్వాసం అనేది మనం నిజంగా కలిగి ఉంటే మన స్థితిని దేవుడు మార్చడా? ఆ విత్తనం పక్షులకు ఆశ్రయించేదిగా, పశువులకు నిర్ణయించేదిగా మారాలంటే దానికి టైం పట్టదా? ఒక విత్తనం చెట్టుగా మారాలంటే సుమారుగా కొన్ని సంవత్సరాలు పడుతుంది. యోసేపు ఆ స్థితిలోకి వెళ్ళడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. యేసుక్రీస్తు ఆ స్థితిలోకి వెళ్ళడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. కనుక మనం కలిగి ఉండవలసిన విధానం ఏంటంటే, కీడు వెనక మేలు దాగి ఉంటుంది అని నమ్ముతాము. కానీ అది ఎంతకాలము అనే దాని విషయంలో మనం బలహీనమైపోతూ ఉంటాం. మన ఓపిక, మన విశ్వాసం అనేది పూర్తిగా తగ్గిపోయేటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతూ ఉంటుందండి. కానీ మన జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి ఇబ్బంది కూడా మనల్ని ఏం చేయాలంటే,
మనలను క్రమపరచాలండి. దావీదు గారు మాట్లాడతారు చూడండి, కీర్తనల గ్రంథములో 119వ అధ్యాయం మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 67వ వచనం. శ్రమ కలుగగా, చూడండి ఇక్కడ, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని. ఈ మాట ఒకసారి చూడండి. శ్రమ కలిగినప్పుడు త్రోవ తప్పాడా, శ్రమ కలుగగా త్రోవ విడిచిపోయాడా? ఏమన్నాడు ఇక్కడ? శ్రమ కలుగక మునుపు నేను త్రోవ తప్పాను. దాని అర్థం ఏంటో తెలుసా? ఎప్పుడు సెట్ అయ్యాడంట? కొంతమంది అంటారు చూసారా, వీడి పెళ్ళి అయ్యాక సెట్ అయ్యాడు. ఏమయ్యాక అంటే అంతకుముందు సరిగా లేడు. ఇక్కడ దావీదు గారు ఏమన్నాడంటే, శ్రమ కలగక మునుపు నేను సరైన మార్గంలో లేను. శ్రమ కలగక మునుపు నేను త్రోవ తప్పి తిని సరైన త్రోవలోనికి, సరైన మార్గంలోనికి, సరైన స్థితిలోనికి ఎప్పుడు వచ్చానంటే శ్రమ కలిగిన తర్వాత. ఇలా చెప్పగలుగుతాం మనం. శ్రమ కలగక మునుపు నేను సరైన మార్గంలో లేను, కానీ నాకు వచ్చిన శ్రమ నన్ను సరిచేసింది. నాకు వచ్చిన శ్రమలో సరైన త్రోవలోనికి నేను వచ్చాను. అలా రావటానికి గల కారణం ఏంటంటే, చూడండి, ఇప్పుడు చూడండి వాక్య భాగములు రావించుతని, ఇప్పుడు నీ వాక్యము నన్ను, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకునుచున్నాను. ఇప్పుడు నేను వాక్యాన్ని బట్టి సరి అయిన త్రోవలోనికి నేను వచ్చి ఉన్నానన్న మాట అక్కడ ఆ వాక్య భాగములో మనకి చెప్పబడుతున్నట్లుగా లేఖన భాగాలేదు మనం చూస్తున్నాము. కనుక నేటి మన జీవిత స్థితిగతుల యందు క్రీస్తు శ్రమలు జ్ఞాపకం చేసుకుంటున్నాము. క్రీస్తు శ్రమలు పొందడని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. కానీ ఆ క్రీస్తు శ్రమలు పొందిన తర్వాతే ఆయన మేలు అనేది చూడగలిగాడు. ఆయన మాత్రమే కాదు, మనం కూడా కొన్ని శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకనగా మన జీవితంలో కూడా శ్రమ కలిగితేనే మేలు. యోసేపు జీవితంలో కూడా శ్రమ కలిగిన తర్వాతనే మేలు పొందిన సందర్భాన్ని మనం చూస్తున్నాము. అందుకే ఆయన రోమీయులకు రాసిన పత్రిక చూడండి 5వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఇక్కడ పౌలు గారు మాట్లాడతారు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడదుము అనే మాట రాయబడింది. ఇక్కడున్న ఈ వాక్య భాగాన్ని బట్టి ఎవరికైనా ఏదైనా చిన్న శ్రమ, చిన్న బాధ కలిగితే ఎందుకు కలగదు? చాలా సందర్భాల్లో కూడా మనకు కలిగిన ఇబ్బందులను బట్టి, ఎందుకు నేనే ఇలా, మా కుటుంబం ఎందుకు ఇలాగైపోతుంది, మేమే ఎందుకు ఇలాగైపోతున్నాం, మమ్మల్ని ఎందుకు ఇలాగ అందరూ అంటున్నారు, మమ్మల్ని ఎందుకు నిందిస్తున్నారు, మాకు ఎవరూ లేరా అనే ఆలోచనలోకి వస్తుందండి. కానీ అలా యేసుక్రీస్తు అనుకోలేదు, అలా యోసేపు అనుకోలేదు. ఇక్కడ పౌలు గారు కూడా ఏమన్నాడంటే, నీకు కలిగే శ్రమ నీలో ఏం పుట్టించాలి? నీకు కలుగుతున్న శ్రమ ఓర్పును పుట్టించాలి. ఆ ఓర్పు మీలో ఏం కలగజేయాలి? రక్షణను కలుగచేసే నిరీక్షణ కలగచేయాలి. కనుక శ్రమయందు ఓర్పు కలిగి ఎదురు చూడాలి. మనం ఓపిక కలిగి ఎదురు చూసామా, తగిన కాలమందు సమృద్ధికరమైనటువంటి ఫలితాన్ని మనం పొందగలుగుతాము. ఆ ఓర్పులో మనకి ఏముండాలంటే నిరీక్షణ. నిరీక్షణ అంటే ఏంటి? ఎదురు చూడటం. శ్రమయందు ఓర్పు కలిగి ఎదురు చూస్తే ఆ శ్రమ చేత మనము జయించబడకుండా ఉంటాము. మేలు చేత ఆ కీడును మనము జయించగలిగే శక్తిని దేవుడు మనకిస్తాడు. ఆ శక్తిని మనం పొందాలంటే, ఒకటి, వాక్యం వినే విషయంలో ఓర్పు ఉండాలి. ఆ వాక్యం యొక్క వాగ్దానం మన జీవితంలో జరిగేదాకా మనకి ఏముండాలి? నిరీక్షణ ఉండాలి. ఓర్పు, నిరీక్షణ మనలో ఉన్నంతకాలం ఎలాంటి శ్రమ వచ్చినా అది మనల్ని ఏమీ చేయలేదు. ఓర్పు, నిరీక్షణ లేని పరిస్థితులలో దాని చేత మనము జయించబడేటువంటి ప్రమాదం ఉంటుంది. కనుక అలాగూ ఆ శ్రమల యందు, ఆ శోధనల యందు కీడు చేత జయించబడకుండా ఉండాలి అంటే క్రీస్తును జ్ఞాపకం చేసుకుందాం. యోసేపును మనం జ్ఞాపకం చేసుకుందాం. మన కళ్ళ ముందు కనబడేటువంటి
విత్తనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అది చస్తే కానీ మొక్కై చెట్టై ఎదగదు. కనుక మనమును కూడా మన జీవితాల యందు దేవునియందు సంపూర్ణమైన విశ్వాసం కలిగిన వాళ్ళకి ఎదురు చూస్తే నువ్వు ఏదైతే బాధను భరిస్తున్నావో దాని తర్వాత దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు. ఎవరిని విడిచిపెట్టేటువంటి వాడు అయితే ఆయన కాదు. కానీ ఆ మేలు పొందాలంటే ఆయన యొక్క మేలు కొరకు ఎదురు చూసే వాళ్ళందరూ కూడా నిరీక్షణ కలిగినటువంటి వారుగా ఉండాలి. ఎక్కడ చూడండి, చివరిగా గలతీలకు రాసిన పత్రిక మనం చదువుకున్నట్లయితే గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం చూడండి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. యేసుక్రీస్తునందు, యేసుక్రీస్తు ద్వారా. ఈరోజు మనందరి విశ్వాసానికి మాదిరి ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తులో మనం మాదిరిగా చూడాల్సింది ఏంటో తెలుసా? కీడు జరిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు ఆయన కలిగినటువంటి ఓర్పు, తద్వారా దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆధిక్యత. అలాగనే ఇక్కడ మీరు కూడా క్రీస్తు యేసునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. మీరు నిజంగా దేవుని కుమారులే అయితే ఏం చేయాలి? 27లో క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. మీరు ఓపిక పట్టి దానికి ఫలితం పొందాలంటే క్రీస్తులాగా సమాజం మిమ్మల్ని బాధపెడుతుందా? యోసేపులాగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళే మిమ్మల్ని శ్రమల పాలు చేస్తున్నారా? ఒక విత్తనములాగా పక్షుల వల్ల పశువుల వల్ల నీకు ఇబ్బంది కలుగుతుందా? వాటిని జయించాలంటే ఎక్కడ ఉండాలంట? క్రీస్తు యేసులో ఉండాలంటండి. క్రీస్తు యేసులో. ఒక విత్తనం మొక్కై చెట్టు అవ్వాలంటే అది ఎందులో ఉండాలి? మట్టిలో ఉండాలి, అంతే కదా? భూమిలో ఉండాలి. భూమిలో విత్తనాన్ని పెట్టకుండా బీరువాలో విత్తనం పెడితే మొక్క అవుద్దా? చెట్టు అవుద్దా? భూమిలో విత్తనం పెట్టకుండా నువ్వు ఎక్కడ పెట్టినా అది అనుకున్నటువంటి ఆ కార్యం జరగదు. సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, ఇంకా ఎక్కువ సంవత్సరాలు అయితే అది విత్తనాన్ని కూడా పనికి రాకుండా పోద్ది. అలాగే దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయాలంటే కూడా విత్తనం భూమిలో ఉండాలి, నువ్వు క్రీస్తులో ఉండాలి. ఎక్కడ ఉండాలి? క్రీస్తులో. క్రీస్తులో ఉన్నటువంటి ఏం చేయాలన్నాడు అక్కడ? క్రీస్తులో ఉండాలంటే ఏం చేయాలి? విత్తనం భూమిలో ఉండాలంటే భూమిని తవ్వి ఆ విత్తనాన్ని భూమిలో పెట్టి మట్టి వేయాలి. అది ఇప్పుడు విత్తనం భూమిలోకి వెళ్తుంది. మరి మనం క్రీస్తులో ఉండాలంటే మనము కూడా నీటిలో ముంచబడి లేపబడాలి. అదేమంటాం మనం? బాప్తిసం. ఎవరైతే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందుతారో వారు క్రీస్తును ధరించుకుని ఉంటారు. కనుక క్రీస్తు వలె శ్రమలు పొందుతున్నా, కీడు పొందుతున్నా, యోసేపు వలె కీడు పొందుతున్నా, శ్రమలు పొందుతున్నా, దేవుడు వారి వలె మన జీవితాలను కూడా అధికంగా హెచ్చిస్తాడు అనే మాటను ఈ వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకే పౌలు గారు చెప్పాడు, నీకు వచ్చిన శ్రమలు మిమ్మల్ని చంపకూడదు. చేయకూడదు. మీకు వచ్చిన కష్టాలు మిమ్మల్ని చంపకూడదు. మీరు ఓపిక కలిగి ఉంటే మీరే వాటిని చంపేస్తారు. ఆ శక్తి ఎవరిస్తాడు? దేవుడే. కీడు చేత మీరు జయింపబడక మేలు చేత మీరు కీడుని జయించండి. ఆ మేలు, ఆ కార్యాలు ఈ కుటుంబాల్లో దేవుడు మరింతగా చేస్తాడు. మన కుటుంబాలు దేవుడు మరింతగా చేస్తాడు. అలా చేయాలి అంటే ఏ స్థితి అందు కూడా క్రీస్తునందున్న సహవాసాన్ని, క్రీస్తు యొక్క సంఘాన్ని విడిచిపెట్టి వెళ్లకుండా మనము కాపాడుకోవాలి. అలా క్రీస్తులో మనం ఉందాం. క్రీస్తునందు దేవుడు ప్రతి మేలు మన జీవితాల్లో జరిగిస్తాడు. దేవుడి మాటలు మనందరి హృదయాలలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ఆసక్తిగా మీ అందరికీ కూడా క్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను.